మనం మహనీయులు అన్న ఇప్పుడు అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, లేదంటే నారాయణ గురు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని మనం ఎందుకు తీసుకుంటాం అంటే వాళ్ళ విగ్రహాలు, జయంతులు, వర్ధంతులు ఎందుకంటే మన ఆత్మగౌరవానికి వాళ్ళు చేసిన పోరాటాలకు ప్రతీకగా తీసుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో అదే రేవంత్ రెడ్డి చెప్తున్నా, నేను తెలంగాణ బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అని చెప్తున్నారు. మా ప్రజావీరుడు పండుగ సాయనన్న 200 ఏళ్లకు ముందే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సమాన హక్కుల కోసం, ఆ మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం 200 ఏళ్లకు ముందే అన్న భజన మండలి ఏర్పాటు చేసి విద్యను చెప్పిండు. ఆ రోజుల్లోనే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్తున్న ఏదైతే యానిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ లో కుల వ్యవస్థలో కులాలు మారిపోవాలి, కులాల మధ్య అంతరాలు పోవాలి, కుల ఆధిక్యత ఉండకూడదు, అంటే కులాంతర వివాహాలు జరగాలి, వర్ణాంతర వివాహాలు జరగాలని చెప్పాడు. ఆ వివాహాలను కూడా 200 ఏళ్లకు ముందు చేశాడన్న. ఈ మహబూబ్నగర్ లో మీరు ఏ గ్రామాలకు వెళ్ళినా చెరువులను బావులను తోగిచ్చిన వ్యక్తి పండుగ సాయన. ఈ రోజు ఆయన జయంతి ఆగస్టు 8వ తారీఖు నాడు, ఆయన వర్ధంతి డిసెంబర్ 10వ తేదీ రోజు ఉందన్న. మేము ఇప్పటికి ఒక 20 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఇప్పుడు రెడ్లకు ఇస్తే వాడు రెడ్డి చేయడు, ఎందుకంటే వాళ్ళు రెడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. జైపాల్ రెడ్డి గారి జయంతి ఏమంటే చేస్తారు, పండుగల సాయన చేస్తారు. విషయం ఏంటంటే మన బీసీ సంక్షేమ శాఖ మాత్యులు మన పొన్న ప్రభాకరణ దగ్గర తీసుకెళ్తే ఒకటే మాట అంటాడు, మేము మీ మినిస్టర్ నేను మినిస్టర్ నేనే గానీ మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ మహబూబ్ నారాయణ ఉన్నాడు, ఆయన అడగంటాడు. అరే మేము ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందండి ఈరోజు సమాజం. ముదిరాజులు, బీసీలు అర్థం చేసుకోవాలంటే మనం ఎమ్మెల్యే టికెట్లు అడగట్లా, ఎంపీలు అడగట్లా. మా ముదిరాజు బిడ్డ, లేదంటే మా బీసీ బిడ్డ, బహుజన బిడ్డ, ఆయన ప్రజల కోసం పనిచేసినవాడు. ఆయా బాబు ఆయన జయంతి వర్ధంతి అధికారికంగా నిర్వహించంటే కూడా వాళ్ళు దాన్ని ఒక డిమాండ్ గా చూపిస్తున్నారు. రేపు అది కూడా పెట్టిన ఆశ్చర్యపోవస్తారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తోటి బీజేపీ రేపు మేము అధికారంలో వేస్తే మీ పండుగ సాయన జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్న దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు తీసుకొస్తారు. కాబట్టి దీని మీద మనం పోరాటం చేయాలి.